హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ టమాటా పచ్చడి. నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ఇలా కడిగి శుభ్రంగా తడి లేకుండా మంచి బట్టతో తుడుచుకోవాలండి. తుడుచుకొని ఇలా ముక్కలు కోసి కట్ చేసుకోవాలి. ఇంకా ఒక గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి పసుపు వేసి ముక్కలు వేసి కలపాలి. కిలోకి అర్ధపావు చింతపండు వేసుకోవాలండి. వేసి కలపాలి. కొద్దిగా ఉప్పు వేయాలి, తొందరగా ఉడుకుతుంది. ఉడికేటప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఒక 2-3 టైమ్స్ అన్నా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. దింపేసుకుంటాం కదండి, చల్లారాలి. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి 4, ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, ఇంగువ వేసుకోవాలి. ఎల్లిపాయలు వేయాలండి. ఎల్లిపాయలు వేసాక కారం మనం దీనికి సరిపడా 1 కిలో టమాటాకి 1 గ్లాస్ పడుతుందండి. నేను ఒక 1/2 వేసుకున్నాను. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉప్పు కలిపిన కారం అండి. చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇట్లా ఆయిల్ చల్లబడాలండి. మొత్తం చల్లబడ్డాక కలుపుకోవాలి. మిగిలిన కారం సగం ఇందులో వేసుకోవాలి. టమాటా ఉడికేటప్పుడు వేసాం కదండి ఉప్పు, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను, చూసి వేసుకోండి. ఆవపొడి, మెంతులు, జీలకర్ర పొడి, ఇది జీలకర్ర పొడి అండి. ఇవన్నీ తీసుకొని కలుపుకోవాలండి. మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉంది కదండి, అది వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. కావాలంటే మనం ఉప్పు సరిపోతుందా లేదా చూసుకోవచ్చండి. కారం కూడా ఒకవేళ సరిపోదంటే వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని బాటిల్లో వేసుకోవాలండి. వేడి అన్నంలోకి బాగుంటుందండి. ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి. టమాటా పచ్చడి రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.